ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, ధనవంతులకి, కోటీశ్వర్లకి నా యొక్క చాలా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారములు. ఇక్కడున్న మొదటగా నాకు వీడియోని నాకు చూపించిన నా విశ్వానికి చాలా కృతజ్ఞతలు. దాంతోపాటు విశ్వభరి బాబు గారికి చాలా 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 పాదాభివందనములు సార్. మామూలుగా నేను టీచర్గా వెళ్తాను సార్ ప్రైవేట్ స్కూల్కి, మాకు నంద్యాల దగ్గర టీచర్గా వెళ్తుంటే ఒకసారి ఇంకా డిఎస్సి పడిందని చెప్పేసి టెట్కి ప్రిపేర్ అవుదామని మామూలుగా వీడియోస్ నా సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటూ ఉంటాను. ఈ వీడియోస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. నాకు వస్తుంటే ఏందబ్బా ఈ వీడియో నేను మేడేది పెట్టేది ఇది వస్తుంది జాంకులు అని దాన్ని కట్ చేసి పడేసేది, మళ్ళీ నేను పెడుతున్నా వస్తున్నాయి. అట్లా ఒక 1 వీక్ సతాయించినాయి. ఏంది ఇది ఎప్పుడు వస్తుంది మధ్యలో చూద్దాము అనే ఉద్దేశంతో నేను నొక్కిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన వీడియో ఏంటంటే నీకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు రాదు ఒకసారి ఇలా చేసి చూడు అనే వీడియో నాకు వచ్చింది. అని ఇంకా వచ్చిన తర్వాత ఏం చేసినా నేను ఇంకా ఏం చేయాలి అబ్బా ఇదేదో ఉన్నట్టుంది చూద్దాంలే అని మళ్ళీ పక్కన పెట్టేసిన దాన్ని. నా చదువు నేను ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అక్టోబర్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి, 1 మంతే ఉండేది చదువుకోవాలా అనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉండగా ఒకరోజు మామూలుగా మా ఇంటికి డైలీ ఆవు వస్తుంది. ఆ ఆవు రాకుండా అయిపోయింది. ఎందుకు ఆవు రావడం లేదు, ఏమైంది దీనికి అని కొంచెం సెర్చ్ చేస్తాను. నాకు ఆవు అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. ఏమైంది దీనికి, ఏమైనా హెల్త్ బాగాలేదా అని మా భర్తను అడిగిన. ఏం ఆవు వస్తుంది ఈరోజు ఎందుకు రాలే అంటే దానికి హెల్త్ బాగాలేదు, నేను ఇంజెక్షన్ వేయించినాను అని చెప్పినాడు. సరేలే దానికి హెల్త్ బాగాలేక రాలేదేమోలే అనుకొని మనసులో. తర్వాత ఇంకా మళ్ళీ మామూలుగా నా క్లాస్లో నేను వింటుంటే మళ్ళీ వీడియో వచ్చింటే ఇంకా ఇది ఎలాగైనా చూడాలి, కంపల్సరీ పోయి రావాలనుకుంటున్నా అని చెప్పేసి మళ్ళీ ఆ వీడియోస్లో పడిపోయినా. నా చదువు పక్కన పెట్టేసిన ఈ వీడియోస్లోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఏమో దగ్గరకు వచ్చేసింది. ఇంక మామూలుగా అయితే పాస్ అవుతానో లేదో, మామూలు అయితే 120 మార్కులు రావాలని టార్గెట్ ఉంది. ఎన్ని వస్తాయో మొత్తానికైతే చదవడం తక్కువనే, ఈ వీడియోస్ ఎక్కువ విన్నా లాస్ట్ మూమెంట్లో అని పోయి రాసి వచ్చిన 90 మార్క్స్ వచ్చినాయి. నాకు యాక్చువల్గా 120. అది ఇంకా తర్వాత నుంచి సార్ని కలిసాలనుకున్నాను. అదే రోజే ఇక్కడ క్లాస్ ఉంది, అదే రోజు నాకు ఎగ్జామ్ ఉంది. ఇంకా నేను ఎగ్జామ్స్కి వెళ్ళిపోయినా ఆ రోజు. సార్కి ఇంకా ఆ రోజు ఫోన్ చేసిన, సార్ ఇట్లా పని సార్ అని. తర్వాత నుంచి రోజు కళలో కనిపిస్తున్నారు సారు. ఎట్లా నేను మిద్దెపైకి వెళ్ళి చేస్తాను, మామూలుగా నిలబడి కాదు కూర్చొని చేస్తుండేదాన్ని. అలా చేస్తున్నప్పుడు మామూలుగా నేను చేస్తున్నప్పుడు ఏదో నా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుండేది. భయం వేసి మళ్ళీ మిద్దెపైకి పోవడం మానేసి కిందనే మామూలుగా ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది సార్ మా ఇంటి దగ్గర. ఉసిరి చెట్టు పెద్దగా ఉంది, మా ఇంటి ముందరనే చెట్టు ఉంది. నేను పూజ చేసుకుంటుంటే డైలీ. ఇంకా ఆ చెట్టు కిందనే, ఆ చెట్టు మీదనే ఇంకా ఆకాశం బాగా కనిపిస్తుంది. ఇంకా ఆకాశం వైపు చూసి చెప్పేదాన్ని. అలా చెప్పున్నాక సారు ఒకసారి మిద్దె పైన నేను చేస్తున్నప్పుడు అది కళలో నాకు వచ్చిన కలర్ డ్రీమ్ ఏంటంటే ఫస్ట్ ఆయన ఆకాశం నుంచి చెప్తున్నాడు. ఆకాశం మధ్యలో నిలవన్నారు, మేము మిద్దె పైన కూర్చున్నాం చాలామంది ఇలాగే. ఆయన క్లాస్ చెప్తున్నాడు. లేచి చూస్తే ఏం లేదు. అప్పుడు కరెక్ట్ టైం ఎంత అయింది, 3:40 అయింది. అంటే ఏంది బా ఇట్లా వచ్చిందిలే, నేను ఎక్కువ వీడియోస్ చూస్తున్నా కాబట్టి ఇలా వచ్చింటుంది అనుకున్నా ఫస్ట్. మళ్ళీ రెండోసారి అదే వీడియో, మామూలుగా వీడియో కాకుండా కలనే. మళ్ళీ ఇమాజినేషన్లో ఎక్కువ చూస్తే నేను ఎలాగైనా క్లాస్కి వెళ్ళాలి, ఎప్పుడు ఉంటుంది క్లాస్, తొందరగా ఉండాలి నాకు అనే ఉద్దేశంతో ఆలోచించేదాన్ని. ఇంకా మార్క్స్ బాగానే వచ్చాయి, అన్నీ బాగానే వచ్చాయి కదా, కంపల్సరీ ఒకసారి అటెంప్ట్ చేద్దాము. ఇంతకుముందు కంటే నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేదాన్ని. 2 టైమ్స్ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది నాకు జాబు. ఇంకా ఏమొస్తుందిలే దీన్ని పక్కన పెట్టేద్దాం, గవర్నమెంట్ జాబ్ మనకు రాదు అనే ఉద్దేశంలో వెళ్ళిపోయి, కానీ 90 మార్క్స్ వచ్చిన తర్వాత ఏదో ఉంది కంపల్సరీ నేను ఈ క్లాస్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి, గవర్నమెంట్ టీచర్ కావాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం నాకు ఉండాలి సార్. చాలా కొన్ని మిరాకిల్స్ కూడా జరిగినాయి సార్. ఇంకా నెక్స్ట్ మిరాకిల్ వచ్చేసి ఇంకా ఆవు వస్తుండేది కదా, దానికి నేను బీట్రూట్ ఏది ఉంటే అది పెట్టేదాన్ని. ఎక్కువగా గోధుమ పిండి అలాంటి పిండి పెట్టి కొంచెం బెల్లం వేసి కొద్దిగా నీళ్ళు వేసి బాగా నీట్గా పచ్చిగా దానికి తినిపించేదాన్ని. అలా ఉన్నప్పుడు ఆవు అది వచ్చింటే బాగుండు అనుకున్నాను. ఖచ్చితంగా అది నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి వచ్చేసింది. అట్లా ఒక 6 టైమ్స్ జరిగింది సార్. నాకు 6 టైమ్స్ నాకు అలా జరిగింది. అలా జరిగినప్పుడు ఇంకా నాకు చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ రెండోసారి సారు కళలో కనిపించినప్పుడు విషయం చెప్పారు. లాస్ట్ 10 డేస్ బ్యాక్ నాకు కళలో వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పకుండా క్లాస్కి రావాలని నిన్న. ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పినా నమ్మరు, మన పని మనం చూసుకోవాలి, ఎవరికి చెప్పకూడదు, ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోవచ్చు అని. కానీ మీ అమ్మకి చెప్పిరమ్మా అన్నారు. అమ్మకి చెప్పాను, వచ్చాను. అది జరిగిపోయింది సార్. ఇంతటి ఇంకా చాలా కొన్ని చిన్నవి సార్. చాలా నేను
ఈ క్వశ్చన్కి మామూలుగా అయితే ఏదైనా నాకు కావాలనుకుంటే నా ఇన్ఫర్మేషన్ గురించి నాకు ఇప్పుడైతే ఏం కావాలనో ఆ వీడియోనే బాబు వీడియో నాకు ముందర రావాలి అనుకుంటా. ఆ వీడియోనే వస్తుంది, నాకు సంబంధించిన విషయంతోనే వస్తుంది ఆ వీడియో. అనుకుంటున్నావు కదా, అది వస్తున్నది కదా, అదే కదా సబ్జెక్ట్. ఓకే, ఇంకా సార్ నేను ఎలాగైనా విశ్వంతో కనెక్ట్ అయినానని నాకు అనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి సార్. నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ కావాలి. సూపర్ సార్, వెరీ గుడ్. నేను ఇంతవరకు ఎప్పుడు నాకు ఇట్లాంటి నమ్మకం లేదు, ముందు అసలు పక్కకు పెట్టేసేదాన్ని. అలాంటిది నాలో మార్పు వచ్చిందంటే చాలా చాలా గొప్ప విషయమే నాకు తెలిసి. అసలు క్లాస్ భోజనాలు కానీ క్లాస్ కానీ పర్ఫార్మెన్స్ మీరు చెప్పే విధానాన్ని బట్టి కూడా నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విశ్వమణి బాబు గారికి నా ప్రత్యేకంగా చాలా చాలా కృతజ్ఞతలు. మనందరికీ కాదు, ప్రపంచానికే గురువు గారు కావాలని నా కోరిక, నా డ్రీము. నేను ఫస్ట్ వీడియో చూసినప్పుడు చేనులో నేను మట్టి తొలిచుకుంటుంటే అప్పుడు ఏదో చూసిన ఆ రోజు పట్టుదల పట్టిన మడి నాటితే అందరిది మాకట్లు అవుతుండే, నాది నడమలోతుంది. 50 మూటలు వడ్లు అయితే నాకు. నేను బిల్డరు, వ్యవసాయం చేస్తా, నాకు కారు ఉంది, 5 నెలలు ఇంటికాడ ఉంది బాడీ లేక. ఈ వీడియో చూసి నేను రివ్యూ చేసుకునే దానికి ఇప్పుడు కంటిన్యూగా నాకు బాడీకి దొరికింది. నెలకొకటి 80,000 ఇస్తారు నా కారుకు. నా కొడుకులు 2 చదువుకుంటున్నారు, ఒక డిగ్రీ ఒక లాయరు. వాళ్ళిద్దరు గవర్నమెంట్ జాబులు కావాలని నా కోరిక, నా డ్రీము. సార్ గారిని కలిసేదానికి వచ్చిన ఇక్కడ మనకు సహకరిస్తున్న ఈ మైకుకు, ఈ కుర్చీలకు, ఇక్కడ ఉన్న లైట్స్కి, ఏసీలకు, ప్రతి వస్తువుకు మనకు సహకరిస్తున్న వస్తువుకు కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నర్సు, సూపర్. ఇటువంటి క్లాసు నేను ఎక్కడ అటెంప్ట్ అయినా కూడా, ఎక్కడ జరిగినా కూడా నేను అటెంప్ట్ అవుతా. అది నా కోరిక. నాకు చాలా ఈ గురువుగారి ఆశీస్సులు నాకు చాలా ఎల్లవేళలో ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. బాబు గారికి పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన ధనవంతులకు, అదృష్టవంతులకు చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను ఇక్కడికి రప్పించినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. మామూలుగా అయితే నాకు పిల్లలు లేరని ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. మా డాడీ చాలా బాధలో నన్ను ఇక్కడికి రమ్మన్నాడు. 2 నెలల నుంచి మా డాడీ ఇక్కడికి రావాలి అన్నాడు. విశ్వమణి బాబు మీద నేను భారం వేసి ఇక్కడికి వచ్చాను. నాకు మామూలుగా అయితే రానికి డబ్బులు లేవు, ఇక్కడికి రానికి నిన్ననే మాకు డబ్బులు లేవు. మా డాడీని అడిగింటే లేవమ్మా నేను మళ్ళీ ఇస్తలే అన్నాడు. కానీ మా షాప్లో రోజు 3,000 4,000 జరిగేటివి నిన్న అనుకోకుండా 10,000 జరిగినాయి. మళ్ళీ నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు ఇప్పుడు ఒక 5-6 మాటలు చేసినాను. కానీ మొన్న ఒక ఆఫర్ వచ్చింది, కానీ అది అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడికి రావాలని బలంగా అనుకునేందుకు అది కానీ క్యాన్సిల్ అయిపోయింది. నాకు సంతానం కలుగుతుందని చాలా చాలా నమ్మకంతో నాకు అనిపిస్తుంది సంతానం కలుగుతుందని. విశ్వమణి బాబా ఆశీర్వాదాలు ఉండాలని. ఈరోజు రానికి చార్దిక్ కానీ మాకు వచ్చే టైంలో మా బాబా అనుకోకుండా మాకు డబ్బులు కానీ చిక్కినాయి. విశ్వమణి బాబు కట్టెక్ట్ కాబట్టి నెక్స్ట్ సారి క్లాస్కి వచ్చినప్పుడు నేను గర్భంతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వమణి బాబుతో ఆశీర్వాదం తీసుకుంటూ వస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు లక్ష్మి సార్. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అంతా చేతిలో పెట్టి ఉంటుంది. పద. థ్యాంక్ యూ సార్. నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇటుకు వచ్చిన కోటేశ్వర్లకి, ధనవంతులకి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ గురువుగారి వీడియోలు చూసి నేను ఫాలో అయ్యి క్లాస్కి వచ్చిన ఇప్పుడు 4వ క్లాస్ ఇది. నాకు అన్ని అద్భుతాలే జరుగుతున్నాయి. నేను చీటీలు మానేసింటి, మళ్ళీ చీటీలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ అయింది సార్. నేను సార్ చెప్పినట్ల మనం గిన పాటించినామంటే అందరు కోటేశ్వర్లే. ఎవరు కూడా వెనక జంకొద్దండి, నమ్మండి, పాటించండి. ఆ సార్ గారు చెప్పినటువంటి పాటిస్తే మనం కోటేశ్వర్లం అయిపోయినాము. ఈ క్లాసు కూడా సూపర్ ఉంది సార్. ఎట్లా ఉందంటే మన పిల్లలకి చదువు ఎట్లా చెప్తారో అలా మనకు చెప్పుకుంటూ వస్తున్నా. అంటే డబ్బు గురువు గారు ఈ పొద్దు మనకి ఈ ముందుకొచ్చి చెప్తున్నాడంటే ఎవరు లేరు. ఎంత డబ్బు ఇచ్చినా కూడా చెప్పేవాళ్ళు లేరు మనకి. డబ్బు గురువు అంటే చదువులు చెప్పినారు, ఐజీలు టీజీలు అన్నీ అయిపోయినారు, కానీ డబ్బు గురువు గారు మనకి
మన కర్నూలుకి వచ్చి చెప్తున్నాడంటే మనకి ఎంత మన ఇంటికి వచ్చి చెప్పినట్ల. ఈ అవకాశం నాకు ఇచ్చినట్లు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పిన పాల ప్యాకెట్కి కూడా నాకు ఇంట్లోకి తెచ్చే 10 రూపాయలు అడగాలంటే చాలా సిగ్గుపడి బతికిన. ఎప్పుడు వీడియోలు చూసి నేను ఇదేంది డబ్బు సులభము అన్నాడు సార్. డబ్బు సులభం ఎట్లా వస్తుందని చూసిన, పాటించిన. క్లాస్కి పోతే ఇంకా అద్భుతం జరుగుతుందని క్లాస్కి వచ్చిన. ఎమ్మడే నాకు చీటీలు మానేసింటి. మళ్ళీ చీటీలు నేను ఫోన్లు చేసి మాట్లాడుతుంటే అందరూ నాకు చీటీలు వేసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్త బిజినెస్ నాకు నెలకి 1,00,000 వస్తుంది, 1,50,000 వస్తుంది. ఎట్లంటే ఎట్లే అది నేను నమ్ముకొని ఆయన ఉదయము 4 గంటలకి 3:45కి లేచి పాటిస్తున్నాను. నేను ఏ పని అనుకున్నా కూడా ఆ విశ్వానికి కలుసుకొని నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా. నా మామిడి తోట కూడా ఇప్పుడు 4 లక్షలు అడిగినారు. 1,00,000-1,50,000 పోతుండే ఆట మామిడి పంట 4 లక్షలు అడిగితే ఇవ్వలే, ఇంకా ఎక్కువ పోతుంది అని అనుకున్నాను సార్. అది సక్సెస్ కూడా అవుతుంది ఇప్పుడు రేపు. థ్యాంక్ యూ సార్. నాకు బిజినెస్ ఉంది సార్, కొంతమంది చెప్తాను నేను, మళ్ళా దాంట్లో ఫాలో కాండి, మీరు కూడా లక్షలు సంపాదిస్తారు. థ్యాంక్ యూ సార్. కోటీశ్వర్లకు చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురు గారి పాదాలకు చెదకొట్టిన బాబు గారి చూపే నా చూపు, బాబు గారి మాటే నా మాట, బాబు గారి ఆశయమే నా ఆశయం, బాబు గారి లుక్కే నా లుక్కు, డబ్బే నా ఆలోచన, డబ్బే నా మాట, నేనే డబ్బు, నా చుట్టూ డబ్బు, నా చుట్టే డబ్బు, డబ్బే నా ఆలోచన, డబ్బే నా ధైర్యం, డబ్బే నా సాహసం, డబ్బే నా ఊపిరి, డబ్బే నా కుటుంబం, నేనే డబ్బు. ఎస్, డబ్బే నా రూటు, డబ్బే నా స్టైల్, నేనే డబ్బు, తగ్గేదే లేదు. ఎస్, ఫస్ట్ క్లాస్ ఇంతవరకు ఫస్ట్ క్లాస్ వచ్చాను. అప్పుడు నాకు మాట్లాడే ధైర్యం చాలలేదు. చాలా నేర్చుకున్న దాంట్లో నేను చాలా ఉత్సాహం ఉన్నాను. ప్రతిదీ నేను నెరవేర్చుకున్నాను. చిన్న చిన్న మెరగలు జరిగినాయి. ఏదన్నా ఆమె నన్ను చూసిందంటే చూసింది నెరవేర్చుకుని విశ్వాసం కనెక్ట్ అయినా లేదా? ఎస్, అతను నన్ను చూసిండా లేదా? టెస్ట్ చూసిండు. ఎస్, ఒక అతను అటు నుంచి ఇటు పోతే నన్ను పలకరించిపోవాలి అనుకున్నా, పలకరించిపోయాడు. అంచుకొచ్చాడు, మామ డబ్బులు ఉన్నాయన్న ఇచ్చేసిన. అంటే ఇద్దరి మధ్య కూలింతలు ఉన్నాయి, ఇచ్చేసిన. నెక్స్ట్ ఒక రెడ్డి మా ఇంటి ముందు షాప్ ఉంటుంది, అతను అక్కడ ఉన్నాడు కొత్తగా. ఆ రెడ్డి నన్ను చూడాలి. ఆ రెడ్డి నన్ను చూసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. చూశాడు, నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎస్, అందరిలాగే నేను వర్షం కూడా 3 సార్లు ఆపాను. అది నాకే తెలుసు. అన్నీ బాగున్నాయి సార్. నాకు ఒక డబ్బు విషయంలో వెనకబడ్డా, అది అనకూడదు కాబట్టి అంటలేను. ఆపిన సార్, వర్షం పడుతున్నా సార్, బాగా చిన్న వర్షం పడుతుంది. ఇంట్లోంచి బయటకు వచ్చిన చూడాలి, టెస్ట్ చేసుకోవాలని వర్షం కూడా ఆగి నా కోసం విశ్వాన్ని కనెక్ట్ అయినట్టు నిజమైతే, విశ్వమణి బాబు గురుగాల్లో చెప్పింది నిజమైతే, నేను ఇన్నది నిజమైతే, విశ్వానికి నేను కనెక్ట్ అయినట్లయితే వర్షం ఇప్పుడు ఆగిపోవాలి. ఎస్ అని అనుకున్నా. అయిపోయింది సార్. ఇట్లా 3 సార్లు వర్షం నాకు టెస్ట్ చేసుకున్నా. అంతా బాగుంది, ఇదేంది అని కొంత లోపల కుమిలిపోయాను సార్. అందువరకు మళ్ళీ క్లాస్కి వస్తే ఈసారి నేను అనుకున్న సాధించడానికి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలని రావడానికి జరిగింది సార్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. విశ్వమణి గురుగారికి శతకోటి కృతజ్ఞతలు, పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన పేరున కోటీశ్వర్లకు శతకోటి కృతజ్ఞతలు. నేను 10 రోజులుగా వీడియో చూస్తున్నాను. ఇంతకుముందు ఒక 6 మంత్స్ బ్యాక్ మా అక్క పంపించింది. అద్దంలా చూస్తే డబ్బులు ఎట్లా వస్తాయని అనుకున్నా. ఒక 2 మంత్స్ నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. యాక్చువల్గా 2 మంత్స్ నుంచి నాకు ఏం అవ్వట్లేదు. ఒక ఫికర్గా అట్లనే కూర్చున్నా. చూస్తుంటే సార్ వీడియో వచ్చేసింది. అదే రోజు కనెక్ట్ అయ్యి చూద్దామని చూసేసిన. నా ఎప్పటి నుంచో డ్రీమ్, అంటే ఎప్పుడు అనుకునేవాడు 3:40కి లేవాలని చెప్పేసి అనుకునేది, కానీ 10-20 సంవత్సరాల నుంచి లేస్తాను లేదు. ఆ రోజు కనెక్ట్ అయినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3:40 కాకముందే లేస్తున్నాను. అదొకటి. ఇంకొకటి మరి ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా, సార్ మేడం ఇట్లా ఉంది ప్లాట్ అంటే, ఆయన మార్వాడి అయినా విన్నాడు నాకు. విని డబ్బులు ఇచ్చిన తర్వాత 7,700 ఇచ్చి తీసుకున్నా. బాబు నువ్వు రియల్ ఎస్టేట్ చేసావంటే నాకు ఇట్లకెళ్ళి
ఒక 500 గజాలు కావాలి, రేట్ ఎంత అయినా పర్వాలేదు, నేను నెంబర్ రాసుకొని నెంబర్ ఇచ్చిండు. అదొకటి నాకు మిరకిల్ జరిగింది. నాకు ఇమ్మీడియట్లీ 1 మంత్ అయినా ఎంత అయినా పర్వాలేదు, నాకు చూసి పెట్టు, బండ్లో కూడా సన్సీట్లో చూసి పెట్టు అంటే ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి నేను అప్పుడు డబ్బులు తీసుకుపోయి ఇంటికి ఇచ్చిన. నువ్వు ఎందుకో డల్లుగా ఉన్నావు, ఓకే నువ్వు వెళ్ళిపో, ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పేసింది. మళ్ళీ మళ్ళీ రోజుకు. ఇంకా దాని తర్వాత నేను ప్రతిరోజు మర్రి చెట్టుకు తిరుగుతున్నా. ఫస్ట్ రోజు పోయినా 3 గంటలకు కాదు 5 గంటలకు పోతే అవన్నీ ఫోటోలు ఉండే. గుడిలో ఉంది మర్రి చెట్టు, దూరం అంటే పోలేదు, బాగానే పెద్దగా ఉంది, గుడిలో ఉంది. పోయిన తర్వాత మొత్తం చెట్లు ఉన్నాయి. ఇట్లా ఒక ఫోటో తీస్తున్నా, ఆడ 1 రూపీ చికెన్ దొరికింది. అంటే 2 నెలల నుంచి నా దగ్గర ఒక్క రూపాయి లేదు, ఎక్కడి నుంచి ఆప్షన్ లేదు. ఆ 1 రూపాయి కళ్ళకి అద్దుకొని జేబులు వేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ రోజు పోయినా. మూడో రోజు ఏమైందంటే ఇంకా లాస్ట్ డే చక్కెర వేసి అవన్నీ చేసి ఇట్లా పోదాం అనుకున్నా, మొత్తం చీమలు, అసలు నాన్ స్టాప్గా చీమలు ఉన్నాయి. ఈ 3వ రోజు కూకపోతే నాది కాదు, విశ్వమా నువ్వు ఏం చేస్తావో తెలియదు, నేను కూకుంటున్నా అని చెప్పిన. అట్లనే కూర్చున్నా, చీమలు పై మీద వారినాయి కానీ ఒక్కటి ఇట్లా కరవలే. ఒకటి కరిచినట్లు అనిపించింది, అది చూస్తే దోమ, చీమ కాదు. ఉన్నావు ఈశ్వర అని చెప్పేసి అనుకున్నాను. నేను ఇంకా చుట్టూ తిరిగి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఆ రోజు 4 కాల్స్ వచ్చినాయి. ఒక ల్యాండ్ కోకాపేటలో ఉంది, 4 కాల్స్ వచ్చినాయి. పోటాపోటీగా నాకు కావాలి. యాక్చువల్గా దాని కాస్ట్ ఎంత పెట్టినా నేను ఆన్లైన్లో 1,10,000 పెట్టినా. దాన్ని అనుకోకుండా ఇంతగానో కాల్స్ వస్తున్నాను 1,30,000 పెట్టినా. 30,000 గిట్లా రెడీగా ఉన్నారు. ఇప్పుడు 1,000 అది వస్తాయి గిట్లా నాకు 30 లక్షల రూపాయలు వస్తాయి. ఇంకొకటి 3 ఫ్లాట్లు ఆఫర్లు ఉన్నాయి. అంటే అన్ని రోజుల నుంచి లేని పాజిటివ్ కాల్స్ 3 కోకపేటలో 3 ఇంకా అపార్ట్మెంట్లు ఉన్నాయి. అవి గిట్లా ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు రేపు పోతే ఈరోజు మస్తు కాల్స్ వచ్చినాయి. మా సండే సాటర్డే కాల్స్ చాలా వస్తాయి కాబట్టి ఈరోజు మొత్తం పోస్ట్పోన్ చేసిన. రేపు పోతున్నా అవి మీటింగ్ అయితే 100% అవి సక్సెస్ అయిపోతాయి. దానివల్ల నాకు చాలా సంతోషం. క్లాస్ అంటే చాలా బాగుంది. ఇది మనం ఆన్లైన్లో చూడకంటే 100% ఇక్కడికి వస్తే బేసిక్ నుంచి మనకు తెలుస్తుంది. ఏది అనుకుంటే అది జరుగుతుంది 100%. ఆ విషయాన్ని ఇప్పుడు నేను థ్యాంక్ యూ సార్. విశ్వానికి కృతజ్ఞతలు, ఇక్కడ ఉన్న భూమాతకు కృతజ్ఞతలు, హోటల్కు కృతజ్ఞతలు, మనకు అన్నం పెట్టిన సోదరులకు కృతజ్ఞతలు. మంచి అన్నం, బాగా ఫుడ్ మన జీవితంలో మనం తినిండాం, ఆ ఫుడ్ తిన్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటికి 4 క్లాసులు అయింది ఇటుకి రాబట్టి నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. ఇక్కడికి మన కోసం వచ్చిన విశ్వమణి గురువు గారికి పాదాభివందనం. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకు, ధనవంతులకు, కోటీశ్వరులకు కృతజ్ఞతలు. నాకు అన్ని విధాలా సహకరిస్తున్న విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. ఎప్పుడు ఫోన్ చేసిన విశ్వమణి బాబు గారు మళ్ళీ రిటర్న్ చేస్తారు నాకు, అది చాలా సంతోషంగా ఉంది. విశ్వమణి బాబు గారు నేను చూసిన నుంచి ఇప్పటికి 23లో 10వ నెలకు వస్తారు. ఇక్కడ 23 10వ నెలలో నేను ఇక్కడ మీటింగ్కి వచ్చినాను. అప్పటి నుంచి కదమంతపురం పోయినాను, కాళహస్తి పోయినాను. ఇక్కడికి 3 సార్లు వచ్చినాను సార్. నేను ఈ 2024లో నా కూతురు పెళ్లి నిశ్చయమై పెళ్లి జరగాలని చేసి 5x55 చేసినాను సార్. 45 రోజులు చేసినాం. అయినా 45 రోజులు అయిపోయిన తొలికి ముందే నా కూతురు పెళ్లి నిశ్చయం అయింది. కానీ నా దగ్గర నా కూతురు పెళ్లికి నేను 30 లక్షల కట్నం ఒప్పుకున్నాను సార్. నా దగ్గర నిల్లు లేదు. కానీ నేను విశ్వాన్ని కోరుకునే 45 రోజులు, మళ్ళా 45 రోజులు కోరుకొని నా కూతురి పెళ్లికి వెళ్ళైనా నువ్వు నాకు డబ్బు సహాయం చేయాలనుకుంటున్నా. 10 లక్షల రూపాయలు మళ్ళీ ఇవ్వకుండానే సార్ మనం తిరిగి ఇవ్వకుండానే మనకు వచ్చింది. ఫస్ట్ వేరే వాళ్ళని అడిగింటే ఇప్పుడు డబ్బులు లేవు, చాలా లేట్ అవుతుంది కదా ఉన్నాడు. సర్లే చూద్దాంలేమని మళ్ళీ విశ్వాన్ని మళ్ళీ 55 రోజులు 45 రోజులు సార్ మళ్ళీ చేసిన 5x55 చేస్తే 45 రోజు పూర్తి కాంతోలికే ముందే మా రూట్లో పోతన్నాడు ఆయన. చాలా దూరంలే మాకు లాంగ్ ఊరు, అహోబిలానికి పోతన్నాడు. నన్ను చూసి నేను వెనకొస్తాను స్లోగా సార్ బగ్గి. ఆయన ముందు పోయి చూసి నిలబెట్టి హెల్మెట్ పెట్టుకుంటే కనుక్కోలేను. ఆయన ముందుకు వచ్చి నిలబెట్టి నువ్వు బాగా డబ్బులు అడిగినావు కదా, నీకు ఖచ్చితంగా నేను ఇస్తాను నీ పెళ్ళికి, ఎప్పుడన్నా పెట్టుకో అని. అంటే నాకు May 1 కావాలి పెళ్ళి, అప్పటికెల్లా కావాలంటే ఖచ్చితంగా నువ్వు 1 నెల ముందే తీసుకోని అన్నాడు సార్. ముందు లేవన్నాడు సార్ డబ్బులు.
ముందులు లేవు అని అన్నాడు సార్ డబ్బులు. ఏమన్నవాడు మళ్ళీ ఇస్తానంటున్నాడు. నీ మాట అది. నాకు మంచి అల్లుడు దొరకాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలని చేసినాను సార్. 45 రోజులు వెరీ గుడ్. 45 రోజులు చేసిన ఖచ్చితంగా సార్. కానీ మంచి తెలివిపరుడు, అందమైన వాడు అల్లునిగా నాకు పొందినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నా కూతురు కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది సార్, హైదరాబాదు. ఇద్దరు హైదరాబాదే, అల్లుడు కూతురు. నా కొడుకు కూడా ఒక సాఫ్ట్వేరే సార్. ఇద్దరు ఆయన ముగ్గురు హైదరాబాదే సార్. వాళ్ళకు మంచి భవిష్యత్తు, జీతాలు బాగా పెరగాలని నేను ఆ విషయాన్ని కోరుకుంటున్నాను సార్. కోరుకుంటున్నావా? 45 రోజులు ఖచ్చితంగా చేస్తాను సార్. ఒక్కొక్కరికి 45 రోజులు ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా నాకు నెరవేరుతుంది. అయిపోయింది, అన్ని పనులు అయిపోతున్నాయి. అయిపోతున్నాయి సార్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు, తోటి అదృష్టవంతులకు, ధనవంతులకు కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధనవంతులకి, కోటీశ్వరులకి నా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి, చిన్నలకి, పెద్దలకి నా కృతజ్ఞతలు. ఈ గురువు గారికి, వారి పాదాలకి నా కృతజ్ఞతలు. నేను ఒకరోజు నాకు చదువు లేదు, ఒకరోజు సోమవారం రోజు స్నానం చేసి పూజ చేసి నేను వంట చేసుకొని టిఫిన్ చేసుకొని ప్రశాంతంగా పండుకున్నాను. నాకు ఫ్యాన్ కూడా లేదు. నా బిడ్డతో కొద్దిగా గొడవ అయ్యి పక్కకు వచ్చిన, చిన్నది ఒక రూమ్ తీసుకొని ఉన్నాను నేను. నాకు ఫ్యాన్ లేదు, బీరవ లేదు, ఏం లేదు. ఊరికే ప్రస్తుతానికి వండుకొని తిన్నీకి మాత్రం ఉంది. మళ్ళీ నేను ఉద్యోగస్తుల భార్య, నాకు ఉద్యోగస్తుల భార్య. నాకు 15,000 పింఛన్ వస్తుంది. కాకపోతే కొద్దిగా నాకే అన్ని నీళ్ళల్లో కలిసిపోతుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను. అది ఈడొచ్చి చూసిన, అది అనుకోకుండా వచ్చింది, దొబ్బేసిన ఫస్ట్. అది డబ్బులతోనే ఇట్లా చెప్పినాడు. ఏంది ఇంత డబ్బులతో చెప్తున్నాడు ఈయన, చాలా దీర్ఘంగా చెప్తున్నాడు. సరే చూద్దాము. నేను ఇంతకుముందు ఒక గురువుది ఈడే చూసేదాన్ని, అంటే పూజల గురించి చూసే. ఆ రోజు ఈయన చూసిన, ఇంకా ఆ రోజు అంతా నగి పడి నగి ఆ రోజు నగేదే వచ్చింది. ఇంటి ఓనరమ్మా, ఎందుకు ఈరోజు అట్లా నవ్వుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వంట చేసుకున్నావు, తిన్నావు, బాగా ఫ్రీగా ఉన్నావు, ఎందుకు అట్లా నవ్వుతున్నావు? నువ్వు రా చూద్దురా అని పిలిచి. ఈయన ఎవరో గురువు, విశ్వమణి గురువు అంట. చూద్దురా ఎట్ట చెప్తున్నాడు, రా నువ్వు కూర్చుందిరా చూద్దురా. ఇంకా ఆమె నేను ఇంక రోజు అంటే నాకు జ్ఞానం చేసుకుంటున్నాను. 3:30కి గురువుగారు ఏమన్నారు, 3:45 నేను లేస్తాను. నేను 3 గంటలకి అలారం పెట్టుకుంటున్నా. మామూలుగా అంటే అడుగులు ఇంత ఉంది అద్దము, మధ్య రకంలో 120 రూపాయలు పెట్టి అద్దం తెచ్చుకున్నా. మళ్ళీ నాకు అలారం పెట్టుకున్నా కదా, అలారం పెట్టుకోనికే ఒక 80 రూపాయలు పెట్టి అలారం తెచ్చుకున్నా. నాకు ఉండాలి కదా, బయట చూపించుకున్నాను అలారం ఎట్లా పెట్టుకున్నా. అలా ఆ టయానికి 3 గంటల పైన పెట్టుకున్నా, 3 పైన అలారం మోగుతుంది. అది అట్లా మధ్యలో నాకు తెలిసిన కాడికి నేను చేసుకున్నా జ్ఞానము. కొద్దిసేపు చేసుకొని నేను మళ్ళీ కొంచెంసేపు నాకు తెలిసిన కాటికి అద్దంలో నిలబడి చెప్పుకుంటాను. కొంతవరకు జ్ఞానం చేసుకుంటున్నాను. కానీ నాకు కాళ్ళు సహకరించేటివి కాదు. నేను విశ్వమణి బాబు నాకు కాళ్ళు సహకరించాలా, నాకు జోములు ఎక్కుతాయి అని చెప్పుకునేదాన్ని. ఒకసారి కాళ్ళు చాపుకుంటాను, ఇంకా సహకరించదు కాళ్ళు జోము ఎక్కి ఫుల్గా. అయినా ఉన్నాళ్ళే, నేనైతే తప్పు చేయలేదు కదా, నాది నేను పాటించుకుంటున్నాను. నాకు చదువు లేదనేసి నేను చేసుకుంటా ఉన్నాను. నా పెద్ద బిడ్డ ఇక్కడ నందికొట్కూరులోనే ఉంది. ఆమె ఇప్పుడు ప్రెగ్నెన్సీ 2 నెలలు పాప, 2 సంవత్సరాల పాప ఉంది. ఆమెకి ఇప్పుడు పడడం లేదు, వాంతులు, నీరసము, అన్నం తినిపోదు, పూరపంగా పడుకొని ఇడిచింది. ఇంకా రాత్రి పగులు. పాప ఉంది కదా, చిన్న పాప. ఆడికి చెప్పిన, అమ్మ నాకు కొద్దిగా పని ఉంది, నాకు ఈ నెలాఖరు వరకు 25వ తేదీ విశ్వమణి బాబు క్లాస్ ఉంది కర్నూలులో, అప్పుడు వస్తానన్న. పోయిన శుక్రవారము పూజ చేసుకుంటున్నాను, ఫోన్ చేసింది 8 గంటలప్పుడు. ఏమ్మా చెప్పు అంటే, అమ్మ నాకు సర్లే తర్వాత ఫోన్ చేయాలి. దప్పను పూజ చేసినాను ఆ రోజు తొందరగానే.
పూజ చేసి సర్లేమ్మ ఏమంటే ఏడ్చుకుంటూ మాట్లాడింది. నాకు ఇంక ఎంతైనా తల్లిని కదా, ఉండనీకే చేతగాలే. ఇంకా పూజ చేసినాను, ప్రసాదం ఒకటి నోట్లో వేసుకున్నాను, బస్సు ఎక్కినాను, వచ్చిన. ఇక్కడ వీళ్ళింట్లోకి వస్తే నాకు జ్ఞానం చేసుకునే అవకాశం అన్నీ వదిలిపెట్టేసినాను. నాకు లేదు సాకారం, ఎక్కడ నాకు ఆస్కారం లేదు. కొత్త స్థలం అయిపోయింది. సరే భగవంతుడా అంతా నువ్వే, నేను మళ్ళీ నా బిడ్డకు బాగుండాలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలా, నైట్కి నేను పోయి నేను జ్ఞానం చేసుకున్నాలా. రోజు పరుపులోనే చెప్పుకుంటున్నాను. నాకు తెలిసిన కాడికి నేను ఆదోనికి పోవాలా, వీళ్ళు బాగుండాలా, ఈమె బాగా ఆరోగ్యంగా ఉండాలా అనేసి చెప్పుకుంటున్నాను. మొన్న ఆమె గురించి చెప్పుకున్నాను, ఆ రోజంతా బాగుంది. మళ్ళీ నిన్న శనివారం రోజు కొద్దిగా నేను మర్చిపోయి అట్లనే ఊరుకున్నాను. మళ్ళీ నిన్న స్టార్ట్ అయ్యి పండుకునింది. మళ్ళీ నిన్న రాత్రి అదే జ్ఞానం చేసుకుంటే పొదలేసి ఒక్కనిగా కలిపింది. నేను పోలమ్మ ఎట్టి పరిస్థితుల్లో అంటున్నాను. నా దగ్గర అసలు ₹1 లేదు. నాకు ఎట్లా పరిస్థితిలో నాకు సగం అమౌంట్ వచ్చింది. నేను మొన్న శుక్రవారం నుంచి చాలా ఆనందంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇస్మని బాబు దర్శనం చేసుకొచ్చుకున్నాను అనే ధైర్యంతో నేను వచ్చినాను. ఈరోజు ఇదే నా కోరిక. నా అల్లుడు నాకు ఈరోజు సహకరించినాడు. ఆయన పిల్లలకి అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు నేను ఈ వయసులో నేను ఎంతోమంది దగ్గర చాలా లక్షలు మోసపోయినాను, చేసుకున్నాను. లాస్ట్కి నేను నిరాశలో ఉండిపోయినా. ఈరోజు మళ్ళీ అందరికంటే ధనవంతురాలి నేను. నా పేరు నా కుటుంబం మొత్తము, నా కుటుంబము 4 లారీల జనాభా ఉండరు. నా వంశం మొత్తం 4 లారీల జనాభా కుటుంబంలో కంటే నేనే కోటీశ్వరాల్ని, నేనే ధనవంతురాల్ని. నా డ్రీము, నా లక్ష్యం, నాది అందమైన ఒక ఇల్లు నేను రాసి పెట్టుకున్నా. నేను రాసి పెట్టుకున్నా నా ఇల్లు. మళ్ళీ క్లాస్కు చూపిస్తాను నా ఇల్లు. నేను కారు లగ్జరీ కారు. మేము గొల్లోళ్ళం, యాదవులం మేము. నేను గోశాల ఎంచుకున్నాను. నేను గోశాల ఖచ్చితంగా నేను గోశాల పెట్టినాను. థ్యాంక్ యూ. సూపర్గా హైలైట్, చాలా ఎంజాయ్. ఇక్కడ వచ్చిన పేరున పిల్లలకు, పెద్దలకి, అన్నగారికి, అక్కగారికి, ప్రతి ఒక్కరికి ఈ ఎంజాయ్ మన లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేదు.